హాయ్, వెల్కమ్ టు శివమణి టాకీస్. ఏంది భయ్య ఈ కన్ఫ్యూజన్? అఖండ సినిమా కోసం ఇంతమంది టికెట్లు ఆల్రెడీ మాకు బుకింగ్ కనిపిస్తున్నాయి. తెలంగాణలో కనిపించట్లేదంట. తెలంగాణలో మాత్రం కనిపించట్లేదంట, మాకేమో కనిపిస్తున్నాయి. ఓవైపు టెన్షన్, సినిమా ఎలా ఉందో అని, ఏమవుతుందో అని టెన్షన్. ఎందుకంటే ఫ్యాన్స్ మరి ఇలా ఉందన్నమాట ఫ్యాన్స్ పరిస్థితి. ఓవైపు చూస్తే బుకింగ్స్ లేవు అని ఒక్కొక్క ఛానల్లో, టీవీ ఛానల్స్లో లైవ్ ఇచ్చేస్తున్నారు. ఓవైపు చూస్తే ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ సినిమా ఎలా ఉండబోతుందో చూసేయాలి, ఫస్ట్ చూసేయాలి అనేసి కొంతమంది. ఈ విధంగా కొనసాగుతుంది మరి అఖండ 2 కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ పరిస్థితి. ఏ ఛానల్లో చూసినా మద్రాస్ హైకోర్టులో షో, ప్రీమియర్ షో రద్దు, ఆడ రద్దు, ఈడ రద్దు. అదేమో నిజమే. ఈ 2 సంస్థలు కలిసి ఇంతకుముందు ఎప్పుడో 2-3 సినిమాలు చేశాయంట. ఆ 2-3 సినిమాలని అక్కడ వచ్చినటువంటి ఏదేదో కొన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ కేసులు వేసుకున్నారు. ఆ ఒకే ఒక కారణంతో ఈ సినిమా పైన పడింది. ఓకే, అదేమో సర్దుమనిగాయి, అవేమో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో ఏదో టెక్నికల్ విషయంతో మాత్రం షో రద్దయ్యింది అనేసి న్యూస్లో అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనకు తెలియదు. న్యూస్ ఛానల్లో చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నిజమనే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళన్నీ తెలుసుకొని ఎందుకంటే న్యూస్ ఛానళ్ళకు మాత్రమే ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు కరెక్ట్ అయినటువంటి మ్యాటర్ని అందజేస్తారనమాట. కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉండొచ్చు. మాకైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకైతే కావలసిన టికెట్లు దొరుకుతున్నాయంటే సారీ, అన్ని బుక్ అయిపోయినాయి. యానో అక్కడ ఆ మూల్లో ఒకటి, ఈ మూల్లో ఒకటి, ఈ మూల్లో ఒకటి, ఈ మూల్లో ఒకటి అలా ఉన్నాయి. కావాలంటే ట్రై చేయొచ్చు ఎవరైనా. మా ఏరియాలో అంటూ అసలు టికెట్ దొరకట్లేదు. ఇప్పుడైతే ఒక్క టికెట్ విలువ 600 అంటూ ఉంది. ఒక్క టికెట్ విలువ 600 ఉంది. ఇంకా కావాలి, చూడాలి అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా బుక్ చేస్తారు. 90% అయిపోయినాయి, 10% మాత్రం మిగిలి ఉన్నాయి. అక్కడక్కడ మొత్తం బుక్ అయిపోయినాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట ఇప్పుడు అఖండ మూవీకి. ఎప్పుడు లేదు అసలు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కూడా లేదు ఇంత క్యూరియాసిటీ. అలా క్రియేట్ అయిందన్నమాట ఇక్కడ. మొత్తానికి టోటలీ కలెక్షన్స్ వైజు ఎంతో ఇప్పుడు అఖండ సినిమా రిలీజ్ అయినప్పుడు రేట్లు తగ్గిపోయిన, అసలు సినిమా టికెట్ రేటు చాలా తక్కువ. అప్పుడు జగన్ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో టికెట్ రేట్ అనేది చాలా తగ్గించినా కానీ అప్పుడున్న పరిస్థితులు ఎక్కడికో తీసుకెళ్ళాయి. సినిమా హిట్ అయింది, మంచి కలెక్షన్స్. అంత తక్కువ రేట్ టికెట్ ఉన్నా కానీ ఆ రేంజ్లో కలెక్షన్స్ అనేది క్రియేట్ చేసింది అనమాట. అదే ఇప్పుడు ఇంకెక్కడికో తీసుకెళ్తుంది. అది పాన్ ఇండియా రిలీజ్, పాన్ వరల్డ్ అనుకోలేదు, అది సెకండ్. కానీ అన్ని లాంగ్వేజ్లో, అన్ని భాషల్లోనూ స్ట్రైట్గా వదులుతున్నటువంటి సినిమా అఖండ 2 తాండవం. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ షో కలెక్షన్లకు లెక్క కింద వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు 600 రూపాయల టికెట్ ప్రతి సినిమాకి, అవి కూడా లెక్కేసి మా బడ్జెట్ ఇంత, మా కలెక్షన్స్ ఇంత, మా గ్రాస్ ఇంత అని అందరూ చెప్తారు. కానీ ఆ లెక్కలో చూస్తే ఈ గ్రాస్ పడిపోయినట్లే, ఈ కలెక్షన్ పడిపోయినట్లే. ఆంధ్రప్రదేశ్లో ఉంది, మోస్ట్లీ కర్ణాటకలో కూడా ఉంటుంది షో. ఓన్లీ తెలంగాణలో మాత్రం టెక్నికల్ ఇష్యూతో షో లేదని అన్ని న్యూస్ ఛానళ్ళు చెప్తున్నారు. అవన్నీ కూడా ఉండింటే కలెక్షన్స్ అనేవి అద్భుతంగా వచ్చేవి, గ్రాస్ అనేది ఎక్కడికో పెరిగేది. అవన్నీ ఇప్పుడు మైనస్ అంటే సినిమా చూసేవాళ్ళు చూస్తారు. కానీ 600 రూపాయల షో, ఫ్యాన్స్ కోసం పెట్టినటువంటి షో. అది ఎందుకంటే ఈ విషయంలో రేట్లు పెంచేస్తున్నారు అని ఎంతోమంది అంటారు. దీనికి ఒప్పుకున్నాం. నేను దీనికి ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాన్, అభిమాని అనేవాడు ఏ సినిమా, ఏ హీరో అభిమాని అయినా వారి హీరోల కోసం నేను 500 ఇస్తాను, ఓకే మా హీరో కోసం నేను ఒక 500 ఇస్తాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా
రేపు మార్నింగ్ కోసం ఇప్పుడు పడుకుంటే రేపు మార్నింగ్ లేస్తారు, అది సెకండ్. లేస్తే రేపు 6 గంటలకే షో ఉంటుంది, అక్కడ చూస్తారు. అప్పుడు చూస్తే 200 రూపాయలు ఉంటుంది టికెట్, కానీ ఇప్పుడు 600. అయినా నేను ఇప్పుడే చూస్తా, మా హీరో కోసం నేను 600 పెట్టి సినిమా చూస్తా, ఆ సినిమాకి సపోర్ట్ చేస్తా, ఆ డబ్బులు వాళ్ళకి పోని ఆ సంస్థకి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసమే ఇలాంటి షోలు పెడతారు అభిమానుల కోసం. ఎందుకంటే అభిమానులు ఉంటేనే హీరో. మన ఒక సినిమాలో చూపించారు, ఆంధ్ర కింగ్ తాలూకా అనేసి, మన రామ ఉపేంద్ర గారిది. ఉపేంద్ర హీరోగా ఉన్నప్పుడు రామ్ ఎంత కష్టపడతారు అని దాని ఆ ఒక్క సినిమా చూస్తే ఇది అర్థమైపోతుంది అనమాట. ఫ్యాన్స్కి హీరోకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమనేది ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది అనమాట. ఒక అభిమాని అంటే హీరోకి పరిచయం ఉండాల్సిన అవసరమూ లేదు, ఇంకోటి లేదు. ఎలా ఉన్నా కానీ ఆ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు దేవుడికి భక్తుడికి ఉన్న మధ్య గ్యాప్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నమాట. హీరోకి అభిమానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. అలా ఉంటుందన్నమాట వారిద్దరిది. ఎంతైనా ఖర్చు పెట్టి 1000 రూపాయలు టికెట్ అన్నా పెట్టి చూస్తారన్నమాట అభిమానులు తమ హీరో కోసం. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి కొంచెం చెప్పాలంటే ఒక ఏరియా మొత్తం అలాంటిది మైనస్ అయినా కానీ ఎంతో దగ్గర కోట్ల రూపాయలే నష్టం వస్తుందన్నమాట. రేపు మా సినిమా కలెక్షన్ ఎంత, గ్రాస్ ఎంత అని లెక్కేసినప్పుడు వాటిలో ఇది మైనస్ అవుతుంది. అది ఒక రకంగా బాలకృష్ణ అవి ఎప్పుడు పట్టించుకోరు. ఎందుకంటే అఖండ 2 రేట్లు లేకపోయినా తన సినిమా హిట్ అయిందా లేదా అని చూశారు, కానీ తనకు ఇంకో హీరో కంటే నాకు ఇంకో ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందని లేదు పట్టించుకోలేదు తను. ఆ విధంగానే చూస్తారు ఇది. కానీ ప్రొడ్యూసర్స్కి ఇంకొంచెం లాభం వచ్చేదేమో ఇంకో సినిమా అలాంటివి చేయడానికి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఇలాంటి 10 మంది ప్రొడ్యూసర్లు ఉంటేనే సినిమా. వారికి కొంచెం ఇలాంటి సినిమా ఒక్కటే పడినప్పుడు నెక్స్ట్ ఇంకో 10 మందికి ఉపాధి అనేది కల్పిస్తారనమాట. ఆ విధంగా చూసుకున్నట్టయితే కొంతవరకు మైనస్ అని చెప్పచ్చు. ఓకే, ఎనీవే రేపు మార్నింగ్ వరకు ఇప్పుడు ఏమన్నా ఆల్రెడీ షోలు పడిపోయాయి, ఎక్కడంటే అక్కడ షోలు పడ్డాయి, వాటి గురించి అందరికీ తెలుసు. కానీ వెయిట్ చేస్తున్నటువంటి ఆడియన్స్ ఎవరో చెప్పింది విని మేము తెలుసుకోవడం కంటే మాకనేది కొంచెం తెలియాలి, అది నిజమా తప్ప అనేది ఆతృత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మన ఆడియన్స్కి వారి ఏరియాల్లో ఆంధ్రాలో మాత్రం మంచిగా వాళ్ళు సినిమాలు చూసుకోవచ్చు, తెలంగాణలో మాత్రం చూడలేరు, అంతే. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.